శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 ఏప్రిల్ 14 మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం ద్వాదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:49 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:10 ఉంది. ఈ రోజు ద్వాదశి తిథి శతభిష నక్షత్రం ఉందండి. ద్వాదశి తిథి రాత్రి 9:19 వరకు ఉంది. తదుపరి త్రయోదశి తిథి వస్తుంది. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 1:21 వరకు ఉంది. తదుపరి పూర్వభద్ర నక్షత్రం వస్తుంది. యోగం శుక్లం మధ్యాహ్నం 1:12 వరకు ఉంది. తదుపరి బ్రాహ్మణం కరణం కౌలవ ఉదయం 9:22 వరకు ఉంది. తదుపరి తైతుల రాత్రి 9:12 వరకు ఉంది. తదుపరి గరజి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:15 వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:41 వరకు ఉంది. అమృతకాలం ఉదయం 5:57 నుండి 7:35 వరకు ఉంది. శుభ సమయం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఉంది. వర్జం రాత్రి 7:43 నుండి 9:19 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:11 వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:51 నుండి 11:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు నుండి అశ్విని కార్తె ప్రారంభమవుతుంది. అలాగే మేష సంక్రమణం కూడా ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు సౌర సంవత్సరాది అంబేద్కర్ జయంతి కూడా ఉన్నాయండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదండి. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.